భక్తి ఛానల్కు స్వాగతం. డిసెంబర్ 11వ తేదీ గురువారం నాడు మార్గశిర లక్ష్మీ వారం. మనలో చాలామంది లక్ష్మీదేవిని ఎక్కువగా పూజిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా పొందాలంటే ఈ లక్ష్మీ గురువారాల్లో ఇంట్లో లక్ష్మీదేవిని పూజిస్తే చాలు. ఇక సంవత్సరం అంతా ధనధాన్యాలకు ఎలాంటి లోటు లేకుండా అష్టైశ్వర్యాలతో ఉంటారు. ఈ లక్ష్మీ గురువారం నాడు ఏ మంత్రం చదవాలి, ఎలా పూజ చేయాలి, పాటించవలసిన నియమాలు గురించి ఈ వీడియోలో ముందుగా తెలుసుకుందాము. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో మనము తెలుసుకుందాము. డిసెంబర్ 11వ తేదీ గురువారం నాడు 3వ లక్ష్మీ గురువారం. ఇది పవిత్రమైన రోజున సాక్షాత్తు లక్ష్మీదేవి తన భక్తులకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటుంది. ఇలాంటి మార్గశిర గురువారం రోజుల్లో లక్ష్మీదేవిని పూజించడం వలన మీ ఇంట్లో కాసుల వర్షం కురుస్తుంది. అందువలన ఈ మార్గశిర 3వ లక్ష్మీ గురువారం నాడు స్త్రీలు తెల్లవారుజామునే లేచి ఇంట్లో దీపారాధన అనేది చేసుకోవాలి. స్త్రీలు ఉదయాన్నే తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి గుమ్మం ముందు ఈ మార్గశిర మాసంలో వేసేటువంటి ప్రత్యేకమైన ముగ్గులను వేయాలి. వాటిని వేసుకోవడం వలన ఆ లక్ష్మీదేవి అనుగ్రహం త్వరగా లభిస్తుంది. తరువాత ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఉదయాన్నే తలస్నానం చేసేటప్పుడు ఆ నీటిలో కొంచెం పసుపు కలిపి స్నానం చేయడం వలన మీ జాతకంలో ఉన్న గ్రహ దోషాలన్నీ క్రమంగా తగ్గిపోతాయి. మీ జాతకం అనేది మెరుగుపడుతుంది. పూజ చేసేటప్పుడు ఆడవారు పసుపు రంగు వస్త్రాలను ధరించి కాలికి పసుపు రాసుకొని పూజ చేయాలి. గులాబీ రంగు పూలతో లక్ష్మీదేవిని పూజించడం వలన డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ముందుగా గణపతిని తయారు చేసి గణపతి కుంకుమ బొట్లు పెట్టి అక్షింతలు పూలు సమర్పించి నమస్కారం చేసుకోవాలి. ఈ లక్ష్మీ పూజను ప్రారంభించే ముందు అమ్మవారికి ముందుగా తాంబూలం సమర్పించి దీపాలు వెలిగించి, ముఖ్యంగా ఈ లక్ష్మీ గురువారం నాడు పిండి దీపాలు వెలిగించడం చాలా మంచిది. చిత్రపటానికి ఎదురుగా ఆవు నెయ్యితో దీపం వెలిగించడం వల్ల విశేషమైన లాభం ఉంటుంది. నైవేద్యంగా లక్ష్మీదేవికి పరమాన్నం ఇష్టం కాబట్టి ఆ రోజు పరమాన్నం వండి ఇంట్లో పాలు పొంగించి పరమాన్నం వండి లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టడం వల్ల అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. రాగకలశంలో త్రిమూర్తులు ఉంటారు. రాగి చెంబులో నిండుగా నీరు పోసి గదిలో పెట్టుకోండి. ఇలా ఎవరైతే అప్పుల బాధతో బాధపడుతున్నారో వారు ఈ లక్ష్మీ గురువారం నాడు లక్ష్మీదేవి యొక్క చిత్రపటానికి 21 యాలకులు గుచ్చి లక్ష్మీదేవి చిత్రపటానికి యాలకుల మాల వేసి పూజించడం వలన మీరు ఆర్థిక పరిస్థితి అనేది చాలా మెరుగుపడుతుంది. ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించి ఓం లక్ష్మీదేవి అయి నమః అనే మంత్రాన్ని 21 సారి జపించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలా చేయడం వలన దీర్ఘసుమంగళి యోగం అనేది కలుగుతుంది. ముత్తైదువులు లేని పరిస్థితిలో అమ్మవారికి తాంబూలం ఇచ్చి నమస్కారం చేసుకోండి. ఇలా చాలు. తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేసుకొని తులసికి బొట్లు పెట్టి పూజించండి. ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రదర్శనం చేసుకొని ఉపవాసాన్ని విరమించుకోవాలి. ఉపవాసం కఠినంగా చేయాల్సిన అవసరం లేదు. పాలు పండ్లు అనేవి తీసుకోవచ్చు. ఇంటి సింహద్వారానికి గంధంతో స్వస్తిక్ గుర్తు వేసుకోండి. ఈ గుర్తు వేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది. తులసి కోట దగ్గర దీపం వెలిగించి ఓం భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వలన మీ జీవితం అనేది కొత్త మలుపు తిరుగుతుంది. ఆర్థికంగా బాగా కష్టాల్లో ఉన్నవారు లక్ష్మీ అష్టోత్తరం కానీ కనకదార స్తోత్రం కానీ చదవడం వలన ఆర్థిక సమస్యల నుంచి త్వరగా బయటపడతారు. ఇంట్లోని బీరువాని శుభ్రం చేసేటప్పుడు బీరువాకి కుంకుమ బొట్లు పెట్టి ఆ డబ్బు ఉన్న ప్రదేశంలో 5 యాలకులను పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మీ దగ్గర సంపదను ఆకర్షిస్తుంది. మీ ధనం రెట్టింపు అవుతుంది. లక్ష్మీదేవి గురువారంలో పాటించవలసిన నియమాలు: తలకి షాంపూ పెట్టకూడదు, మాంసాహారం నిషిద్ధము, గోర్లు కత్తిరించకూడదు,
అలాగే ఈ లక్ష్మీ గురువారాల్లో గోమాతను పూజించడం వలన, గోమాతకు అరటిపండు పెట్టి ప్రదక్షిణాలు చేసి ఆశీర్వాదం తీసుకోవడం వలన సకల పాపాలు తొలగిపోతాయి. ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవడం వలన లక్ష్మీనారాయణ ఆశీస్సులు సులభంగా కలుగుతాయి. ఆర్థికంగా బాగా కష్టాల్లో ఉన్నవారు ఈ మార్గశిర మాసంలో గురువారం నాడు శ్రీ యంత్రాన్ని కానీ, కుబేర మంత్రాన్ని కానీ తీసుకొచ్చి పూజ గదిలో ఉంచి ఆవు పాలతో అభిషేకం చేస్తే వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. వివాహ సమస్యతో బాధపడేవారు ఈరోజు అరటి చెట్టుకు పసుపు నీళ్లు పోసి ఆ చెట్టు కింద దీపం వెలిగించడం వలన కుజదోషం తగ్గుతుంది. త్వరలో మంచి వివాహ బంధం అనేది కుదురుతుంది. ఉద్యోగ ప్రయత్నం చేసేవారు ఈ లక్ష్మీ గురువారం నాడు 11 సార్లు శ్రీ సూక్తి చదవడం అతి త్వరలోనే ఉద్యోగ ప్రాప్తి సిద్ధిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.